కుమార్తె ఆల్రెడీ మద్యం కేసుకు సంబంధించి ఆమె ప్రస్తుతం ఆమె కవితకు ఒక రకంగా లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఒక బిగ్ షాక్ తగిలింది. ఎందుకంటే మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. తన కొడుకుకు పరీక్ష ఉన్నందున ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ని కోర్టు ఇప్పుడు తోసిపుచ్చింది. గత నెల 15న హైదరాబాద్లో కవితను ఈడీ అరెస్టు చేసింది. కస్టడీ అనంతరం మార్చి 26న తిహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. ఈ రోజు రేపు ఆమెకు బెయిల్ వచ్చేస్తుంది అని అనుకున్న నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు ఆ పిటిషన్ని తోసిపుచ్చడం, ఒక రకంగా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడం ఊహించని షాక్ అని చెప్పాలి. ఇప్పుడు కవితకి అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నాయకులందరికీ కూడా ఎదురు చూశారు. ఆమె బయటకు వస్తుంది అనేది, మధ్యంతర బెయిల్ మీద బయటకు వస్తారని అనుకున్నారు. కానీ కోర్టు అయితే నిరాకరించింది. మరి ఇప్పుడు ఫర్దర్గా మళ్ళీ పై కోర్టుకి వెళ్తారా, ఏం చేస్తారని, అప్పీల్కి వెళ్తారా ఏంటనే చూడాలి.